గేమ్ చేంజర్ మూవీకి అయితే వచ్చేసాం. ఇప్పుడు కోయిట్లో మా టైం వచ్చి 10 అయింది. మన ఇండియాలో టైం చూసుకుంటే 12:30 అవుతుంది నైట్. ఫస్ట్ రిలీజ్ కోయిట్లోనే. ఫస్ట్ రిలీజ్ నేను చూసి రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను, మీరు అందరూ కూడా చూడండి. మా థియేటర్ ఇది చూసారా అలా ఉంది. మామూలుగా అయితే ఉండదు కోయిట్లో థియేటర్. స్క్రీన్ 5 గేమ్ చేంజర్ సురేష్ చేంజర్. మాల్ చూసారా ఎలా ఉందో, మామూలుగా ఉండదు మాల్. ఇవన్నీ రెస్టారెంట్ల పైన కనిపిస్తున్నాయన్ని. ఈరోజు స్క్రీన్ దగ్గరికి అయితే బుక్ చేస్తారు టికెట్లు. ఇంటి దగ్గర అయితే నేలలో కూర్చుని డ్యాన్స్ వేయచ్చు, ఇక్కడ అంత అడావుడు ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీ చూసి అయితే వచ్చాం. ఇప్పుడు కువైట్లో టైం వచ్చి 1:30 అయితే అవుతుంది. మన ఇండియాలో అయితే 4 గంటలు అయిపోయింది. ప్రీమియర్స్ అయితే ఇప్పుడు మన ఇంటి దగ్గర అయితే ఇండియాలో అయితే స్టార్ట్ అవుతాయి. రామ్ చరణ్ గారిని ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా బాగా అయితే చూపించారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 వేరియేషన్స్ అయితే చూపించారు. సినిమా అయితే డాన్సులు అయితే ఇంకా చెప్పనవసరం లేదు, డ్యాన్సులు ఎరక్కుమ్మేశారు. ఇంకా డ్యాన్సులు అయితే చాలా చాలా బాగా చేశారు రామ్ చరణ్ గారు. అలాగే యాక్టింగ్ వస్తే వేరే లెవెల్ మాట, ఇంకా ఆర్ఆర్ఆర్ మించి ఉంటుంది యాక్టింగ్. మ్యూజిక్ తమన్ గారు అయితే బీజిఎం ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఎస్జే సూర్య గారు వచ్చేటప్పుడు ఒక బీజిఎం అయితే వచ్చింది. ఆ బీజిఎం అయితే వేరే లెవెల్. ఆయనకు ఎంటర్ అయినప్పుడల్లా ఒక బీజిఎం వేసారన్నమాట. చాలా చాలా అయితే బాగుంది. రామ్ చరణ్ గారు యాక్టింగ్, వాళ్ళ అమ్మగారు అంజలి చనిపోయిన తర్వాత ఒక యాక్టింగ్ ఉంటుంది. అలాగే వాళ్ళ నాన్నగారు చనిపోయేటప్పుడు కూడా ఒక యాక్టింగ్ ఉంటుంది. ఈ 2 ఎమోషన్స్ అయితే బాగా చూపించారు. సినిమా అయితే చాలా చాలా అయితే బాగుంది. మనం ఎప్పుడు చూసే సమాజంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నించే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చరణ్ గారు. అలాగే ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ అయితే నేను కూడా ఊహించలేదు, అంత మంచి ట్విస్ట్ అయితే పెట్టారు. చాలా చాలా అయితే ఇంటర్వెల్ ట్విస్ట్ అనేది చాలా చాలా అయితే బాగుంటుంది. మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఫ్యాన్స్. బై.